హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మీ సీకే. సో మనం సండే ఎపిసోడ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బోర్గా అయితే అయింది. నాకైతే అలా అనిపించింది. సండే ఎపిసోడ్లో అంటే ఫన్ డే ఎపిసోడ్. అదే గేమ్స్ అవి ఇవి ఇక్కడ మ్యాటర్ అయితే ఏం లేదు సండే ఎపిసోడ్లో. సరే, ఇంకా మనం ఏదో రివ్యూ చెప్పుకోవాలి కాబట్టి రివ్యూ చెప్తున్నాను. నామినేషన్లో 8 మంది ఉంటారు. సో వాళ్ళల్లో సేవ్ చేస్తారనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో ఒక సైడు ఇసుక పెట్టి ఇంకో సైడు ఆ ఇసుక పెట్టిన సైడు సేఫ్ అన్సేఫ్ రాస్తారు. సో దాన్ని ఎప్పుడైతే ఉల్టా చేస్తారో సో సేఫ్ అన్సేఫ్ అని ఆ ఫ్రేమ్లో తెలుస్తుంది. సో అలాగా అందరూ ఒకరొకరు చేస్తుంటారు. సో ఫైనల్గా అయితే మన సీత అండ్ ప్రేరణ వీళ్ళైతే సేఫ్ అవుతారు. సో ఫస్ట్ థింగ్లో దాని తర్వాత వచ్చి ఒక హార్ట్, 2 హార్ట్లు ఉంటాయి. ఒకరితో సెట్, ఒకరితో కట్. సో ఒక్కొక్కరిని పిలిచి నాగార్జునే వాళ్ళకి నేమ్స్ ఇస్తాడు. ఈ నేమ్స్లో అని. సో ఫస్ట్ వచ్చి నిఖిల్ వస్తాడు. నిఖిల్కి అయితే ఇచ్చే పేర్లు పృథ్వీ, సోనియా. ఓకే, పృథ్వీతో సెట్ అంట, సోనియాతో కట్ అంట. సో మనం ఎక్స్పెక్టెడే కదా ఇది. లాస్ట్ టైము ఒక సిగరెట్ తాగిన దానికి అలగడం కొంచెం చాలా ఓవర్ చేసినట్టుగా అనిపిస్తుంది నిఖిల్కి. అందుకనే కట్. సో పృథ్వీతో అయితే సెట్ చెప్పాడు. కాకపోతే పృథ్వీతో ఎందుకు సెట్ చెప్పాడంటే ఆయనంట మాట వింటాడంట. చెప్పిన మాట అది ఇదని చెప్పి ఏదో చెప్పాడు. ఇక్కడ నార్మల్గా తెలిసిందే కదా ఎవరితో సెట్ చేసుకుంటాడో ఎవరితో కట్ చేసుకుంటాడో. నిఖిల్ సైడ్ అయితే తెలుసు. ఓకే, అది అయిపోయింది. ఇంకా మళ్ళీ మన సాటర్డే వీకెండ్ ఎపిసోడ్స్లో సోనియాని నాగార్జున ఎత్తేస్తుంటాడు. మామూలు ఎపిసోడ్స్లో వచ్చి మన నిఖిల్ వీళ్ళు ఎత్తేస్తుంటారు. అసలు సోనియా అంత వరస్ట్ కంటెస్టెంట్ ఇంకెవరు లేరు. సో కానీ సోనియాని ఇంకా కూడా ఆడిస్తున్నారు, ఇంకా కూడా హౌస్లో ఉంచుతున్నారంటే ఇంకా చెప్పుకోవాల్సిన పని కూడా లేదు సోనియా గురించి. ఆమెను ఒక పాట పాడమంటాడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం. అదే బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ కోసమే అనుకో. ఒక లాస్ట్ వీక్ ఎప్పుడో పాట పాడమని చెప్తే ఆమె వచ్చి నెక్స్ట్ వీక్ పాడతాను ప్రిపేర్ అయ్యి అని చెప్పి పాడుతుంది. సో అదైతే ఇంకా మనం వదిలేయచ్చు. దాని తర్వాత వచ్చి సీత వస్తుంది అనమాట. సీతకి నైనిక అండ్ విష్ణు. నైనికతో సెట్, విష్ణుతో కట్. ఏంటంటే నైనికకి అయితే చాలా విషయాలు పంచుకుంటుందంట. విష్ణుతో అయితే అక్కడక్కడ కొన్ని పాయింట్లు అర్థం చేసుకోలేదంట. అంటే సీత సైడ్ నుంచి, విష్ణు సైడ్ నుంచి ఓకే మాట్లాడుతుంది, అంత పాయింట్స్ అంతా కరెక్టే. బట్ అవతల సైడ్ నుంచి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్, అంటే ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అది చేయలేకపోతుందని సీత విష్ణుతో కట్ అంటుంది. సో అలాగే దాని తర్వాత నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి ఆదిత్యతో సెట్, నైనికాతో కట్. సో చెప్పొచ్చి స్టార్టింగ్ నుంచి అందరూ అంటారు సపరేట్గా ఉంటారు, ఆదిత్య సపరేట్గా ఉంటారని. కానీ నాతో అయితే చాలా బాగుంటాడు, అంటే చాలా మంచి వ్యక్తి అది ఇది అని చెప్పి నబీల్ సెట్ చేస్తాడు. తర్వాత నైనికాతో కట్ చేస్తాడు. కానీ ఇక్కడ రీజన్స్ అనేది ప్రాపర్గా ఉండవు అన్నమాట. సో అలాగే విష్ణు వచ్చి సీతతో సెట్, పృథ్వీతో కట్. సీతతో సెట్ ఎందుకంటే చెప్పడం చాలా కామెడీగా అనిపించింది, సిల్లీగా అనిపించింది. ఇంత టాప్ 5 కంటెస్టెంట్ వచ్చి ఇలాంటి రీజన్స్ చెప్పి సెట్ కట్ చెప్పడం అసలు ఏం లేదంతే. సీత వచ్చి కృష్ణుడు భక్తురాలంట. నేను కూడా కృష్ణుడు భక్తురాలు, అందుకే సెట్. పృథ్వీతో వచ్చి ఇంకా సెట్ చేసుకోవాల్సిన చాలా ఉందంట. అంటే బయటికి ఏమని పోర్ట్రేట్ చేయాలో కూడా తనే డిసైడ్ చేసేటట్టుందనమాట. తర్వాత నైనికాని పిలుస్తారు. నైనికాని పిలిచి సీతతో సెట్, నిఖిల్తో కట్. సీతతో అన్నీ చెప్పుకుంటా అని చెప్తుంది నైనిక. కానీ నిఖిల్తో అయితే కొన్ని క్లియర్గా చెప్పలేను, అంటే కొన్ని పాయింట్స్ ఓపెన్గా చెప్పలేను అని చెప్తుంది అనమాట. అది. సో ఇంకొచ్చి నెక్స్ట్ ప్రేరణకు వచ్చి యష్మి అండ్ అభయ్. యష్మితో కట్టు, అభయ్తో సెట్ అంట.
ఇది గేమ్ సైడ్ నుంచి. ఎందుకంటే ప్రేరణ కొన్ని దగ్గరలా ఫ్రస్ట్రేట్ అవ్వడం, అంటే కొన్ని తప్పులు చేయడం, ఆ ఫ్రస్ట్రేషన్లో తప్పులు చేయాలని చేస్తుంటే అబ్బాయి కొంచెం కూల్ చేసి ఏం కాదు ఆడు అని చెప్పని సపోర్ట్ చేశాడంట. సో దానికనే అబ్బాయితో సెట్. యష్మితో వచ్చి నామినేషన్లో నా హార్ట్ బ్రేక్ చేసింది, అందుకే ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది బ్రేక్ చేయడానికి అని చెప్పి చేసింది. సో అది. దాని తర్వాత వచ్చి పృథ్వీ వచ్చి విష్ణు, యష్మి. ఇక్కడైతే అసలు రీజన్సే లేవు చెప్పాలంటే. విష్ణుకి కూడా రీజన్ లేదు, కాకపోతే నా హార్ట్ బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్ చేసి చెప్పి చెత్త రీజన్ చెప్పాడు. అలాగే యష్మిని కూడా ఆప్షన్ లేక ఇస్తున్నానని, అసలు మామూలు అసలు ఆ రీజన్స్ ఉంటేనే చచ్చిపోయాం మనం. ఇంక సోనియా వచ్చింది. సోనియా వచ్చి అభయ్తో కట్, మనీతో సెట్. మనీని అయితే తమ్ముడిలాగా చూసుకుంటుందంట. ఇక్కడ ఇంకొక జోక్ ఏంటంటే ప్రతి దగ్గర ఆమె గైడెన్స్ అనేది అవసరం అంట. ఆమె గైడెన్స్ లేకుండా హౌస్లో ఎవరు హౌస్ మేట్స్ లేదు, క్లాను ఎవరు ముందుకే వెళ్ళరు అసలు. అయినా కానీ ఇంకా కూడా భజన చేస్తున్నారు అనమాట, ఇటు వీకెండ్ ఎపిసోడ్స్లో, ఇటు వీక్ డేస్ ఎపిసోడ్స్లో. అబ్బాయి మంచి టాలెంటెడ్, నాతో అవసరం ఉండదు అంట. ఎందుకు నీ అవసరం తీసుకోమని ప్రతి ఒక్కరిని, నీ ఐడియాస్, నీ లా పాయింట్స్. నెక్స్ట్ అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి ప్రేరణ, యష్మి. సో ఇద్దరు గేమ్ పరంగానే, యష్మితో సెట్. గేమ్ పరంగా చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుందంట. నాకైతే ఎక్కడ ఆ క్లారిటీ కనిపించలేదు. ప్రేరణతో కట్ అంట. అది కూడా గేమ్ పరంగా కొన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తాడు. దాని తర్వాత వచ్చి ఆదిత్య వస్తాడు. ఆదిత్య వచ్చి మణికంఠ. నబీల్తో సెట్, మణికంఠతో కట్. చూస్తే ఎమోషనలే కదా. ఇంకా మణికంఠతో కట్ అంటే కొన్ని ఎమోషనల్గానే ఉంటుంది. ఇంకా నబీల్తో బాగా స్నేహంగా ఉంటాడు కాబట్టి ఇంకా నబీల్తో సెట్. నెక్స్ట్ వచ్చి యష్మి వస్తుంది. యష్మి వచ్చి నిఖిల్ అండ్ పృథ్వీ. నిఖిల్ వచ్చి అంటే చెప్పిన మాట వింటాడు, అర్థం చేసుకుంటాడు. అంటే నిఖిల్ నాట్ ఓన్లీ యష్మి, ప్రతి ఒక్కరితో మాట్లాడడం కానీ, సో వాళ్ళ సైడ్ నుంచి పాయింట్స్ తెలుసుకోవడం కానీ, చాలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఈవెన్ మణికంఠతో కూడా కూర్చొని మాట్లాడతాడు. సో అదైతే బాగా నచ్చిందనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు నిఖిల్కి మోస్ట్లీ హార్ట్సే ఇస్తారనమాట. సో సెట్టే ఇస్తారు. సో అలాగా. నెక్స్ట్ పృథ్వీ వచ్చి అసలు ఫస్ట్ అంటే వినడం అంటే ఆ అగ్రెషన్లో అసలు అర్థం చేసుకోడు. సో కాబట్టి పృథ్వీతో కట్. ఇంక 7కి అయిపోద్ది. దాని తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొక సేఫ్. ఇది వచ్చి ఉంది కదా కోడి, అదే ప్రభావతి 2.0, చిన్న ప్రభావతి 2.0 తీసుకొచ్చి అది ఒకరు తీసుకుంటారు. ఆ మ్యూజిక్ని బట్టి సేవ్ అవ్వడం లేదా తెలుస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చి నైనిక సేవ్ అవుద్ది అంతే. మిగతా ఇంకా 5 అలానే ఉంటారు. ఇంకా ఇక్కడ ఈ గేమ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వేస్ట్. నెక్స్ట్ వచ్చి ఇంకొక సేవ్. సో ఆ సేవ్లో వచ్చి ఒక బాటిల్ లాగా ఉంటుంది అనమాట. ఆ బాటిల్లో ట్రాఫిక్ సిగ్నల్ లాగా 3 లైట్లు లాగా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎవరైతే వస్తారో వచ్చి ఆ పైన నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్ తిప్పినప్పుడు సో ఎవరికైతే 3 గ్రీన్ వస్తాయో సో వాళ్ళు సేఫ్. సో ఇక్కడ వచ్చి మణికంఠ సేఫ్ అవుతాడు. మణికంఠ సేఫ్ అయ్యి ఆ కళ్ళు అయితే ఆ ఉన్న ఇంత చిన్న ఫేస్కి తెచ్చేస్తాయి అనమాట. అసలు ఏంద్రా నాయన అనుకుంటాం. సో అలా అంత ఆశ్చర్యపోతాడు. నేను చేసిన మిస్టేక్స్ ఇంకా చేయను అది చెప్తాడు. చూద్దాం ఈ వీక్ ఎట్లా ఆడతాడు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ సేవ్ అనమాట. అంటే ఆ గేమ్ కంటిన్యూ చేసి మళ్ళీ సేవ్ చేస్తాడనమాట. చిన్న బాల్ లాంటిది తీసుకొచ్చి ఆ బాల్ పైన హాఫ్ ఉంటుంది అనమాట. ఆ హాఫ్ కట్ చేసి ఇలా తిప్పి ఇలా తీస్తే ఆడ గ్రీన్ అనేది వస్తుంది అనమాట. సో అలా చూస్తే విష్ణుప్రియ, యష్మి ఇద్దరు అయితే సేవ్ అవుతారు. ఇంకా ఫైనల్గా ఇంకో గేమ్ ఆడి తర్వాత అభయ్ అండ్ పృథ్వీ వీళ్ళైతే మిగులుతారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అభయ్ని బిగ్ బాస్ కావాలనే పంపించాడా లేదా ఓట్లు తక్కువ వచ్చాయా?
రెండు రీజన్స్లో పాసిబిలిటీ ఉంది. ఒకటి వచ్చి బిగ్ బాస్ని అలా మాట్లాడినందుకు బిగ్ బాస్ కూడా కొంచెం కోపంతో పంపించి ఉండొచ్చు. ఎందుకంటే ఎలాగో నామినేషన్లో ఉన్నాడు, సో పంపించేస్తే ఒక పని అయిపోద్ది అని అయినా పంపించి ఉండొచ్చు. అలాగే వన్ మోర్ రీజన్, ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాడో ఒక 2-3 డేస్ నుంచి స్టార్ట్ చేశాడు కదా, అంటే బిగ్ బాస్ని అలా అనడం ఇలా అనడం. సో అప్పుడు జనాల్లో నెగిటివ్ అయ్యి ఆ ఓట్లైనా ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండొచ్చు. సో ఎనీ రీజన్ కెన్ హ్యాపెన్. అంటే ఇక్కడ బిగ్ బాస్ బయాస్డ్గా ఉన్నాడు అని కాదు, ఏదైనా కావచ్చు. అంటే 2 రీజన్స్లో ఏదైనా అయి ఉండొచ్చు. అలాగే ఇంకొకటి, బిగ్ బాస్ బయాస్డా కాదా అనేది తెలుసుకోవాలంటే, సో ఇప్పుడు మన నాగార్జున గారు కొంతమందినే చేసిన తప్పులనే చెప్పాడు. ఇప్పుడు విష్ణుప్రియ ఏం తప్పు చేయలేదా? మనం ఇక్కడ గేమ్స్ ఆడిన దాని గురించి మాట్లాడట్లేదు. తప్పులు చేసింది విష్ణుప్రియ చేసింది, తర్వాత నిఖిల్ చేశాడు, నెక్స్ట్ మణికంఠ చేశాడు, దాని తర్వాత పృథ్వీ చేశాడు. ప్రతి ఒక్కరు తప్పులు చేశారు. కానీ వీళ్ళని ఎందుకు తప్పు చూపించలేదు? అదేమంటే విష్ణువుని ఒక్క మాటతో స్కిప్ చేసేసాడు. ఏంది, విష్ణు జాగ్రత్త చూసుకో, పుణ్యశ్రీ నుంచి పతివ్రత దాకా పోయిందని. అంటే అంత ఈజీగా చెప్పేస్తారా? వాళ్ళకి బయాసర్గా ఉన్నట్టే బిగ్ బాస్ నాకైతే అనిపించింది. అందుకని నేను ఈ పాయింట్లో మెన్షన్ చేశాను. తర్వాత ఇంకా ఒక కలర్ మెట్లు ఉంటాయి కదా, కలర్లుగా, అంటే రెడ్ గ్రీన్ వస్తూ ఉంటాయి. సో ఆ మెట్లు కాడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ వేస్తుంటారు. స్టెప్ వేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మన పృథ్వీ అయితే సేవ్ అవుతాడు, అభయ్ అయితే ఎలిమినేట్ అవుతాడు. అసలు అభయ్ నిజంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎలిమినేషన్ అయిన బేబక్క కూడా కొంచెం మంచిగా పాజిటివ్గానే బయట వచ్చింది. బట్ ఇక్కడ అభయ్ ఫస్ట్లో ఎంత బాగా ఆడాడో, మంచి కంటెస్టెంట్ అనుకున్నామో, దాని తర్వాత ఒక్క వారంలో 3 డేసే ఎప్పుడైతే చీఫ్ అయ్యాడో, చీఫ్ అయిన తర్వాత నెగిటివిటీ అంతా మూట కట్టుకున్నాడు. అసలు చీఫ్ నేను ఎందుకు అయ్యాను రా బాబు అని అనుకున్నంతగా మూట కట్టుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత తెలుసుంటుంది. నా తెలిసి ఇంకా బిగ్ బాస్ కొన్ని కట్ చేసినట్టు వేశాడనమాట. అక్కడ ఇంకా చాలా అన్నాడు, మనకి అంతా చూపించలేదు. అది సంగతి. దాని తర్వాత వచ్చి ఇంకా నార్మలే కదా, జర్నీ చూపించడం, చెత్త చెదారం. ఆ జర్నీలోనే నీకు బిగ్ బాస్ కావాలనే ఆ పాయింట్లు మొత్తం ఇంక్లూడ్ చేసాడు. ఏంది, బిగ్ బాస్ని నెగిటివిటీ చేయనట్టు. ఇంకా మన అభయ్ 3 బ్లాక్ రోజెస్ 3 రెడ్ రోజెస్, ఇవి కూడా ఎంత ఫాస్ట్గా అంటే టకటకటగా చెప్పించేశాడు అనమాట. అంటే ఎంత తొందరగా పంపించేస్తే అంత ఇదని అనుకున్నాడేమో తెలియదు. కానీ బ్లాక్ రోజెస్ వచ్చి విష్ణు, మణి, పృథ్వీ వీళ్ళకి నాట్ బ్లాక్ బట్ సజెషన్స్ లాగా ఇచ్చాడనమాట. విష్ణుప్రియ, నువ్వు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నావు, నువ్వు చూసుకో. నెక్స్ట్ మణికంఠ, నువ్వు కొంచెం ఎమోషనల్గా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఆడు, నేను టాప్ 5 చూడాలి అని చెప్పి అన్నాడు అనమాట. పృథ్వీ వచ్చి నువ్వు అగ్రెషన్ని తగ్గించుకో, నువ్వు మంచి కంటెస్టెంట్ అవుతావు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా రెడ్ రోసెస్ హార్ట్ఫుల్గా అయితే నిఖిల్కి ఇస్తారు. నిఖిల్, సీత, ఇంకొకటి వచ్చి నబీల్ అండ్ సోనియా. అసలు సోనియాని ఎందుకు ఇంతలా తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. మనకి చూపించే ఫుటేజ్లో సోనియా గురించి లేదా, లేకపోతే ఇంకేందో అయితే నాకైతే అర్థం కావట్లా. మనకి చూపించిన దాంట్లో ఎక్కడ ఇంత లేదు. అసలు కనీసం ఆ ఎమోషనల్ అవుతుంది కదా, ఆ ఎమోషన్లో కూడా నీకు న్యాచురాలిటీ, జెన్యూనిటీ కనిపించట్లేదు. ఒక్క సీతలో మాత్రమే కనిపిస్తుంది ఆ జెన్యూనిటీ. మిగతా వాళ్ళు ఎవరిలో కనిపించట్లా. బట్ వాళ్ళు సీత అంటే ఎవరు నటిస్తున్నారో, ఎవరు జీవిస్తున్నారో, ఎవరు ప్లే చేస్తున్నారో తెలియట్లా స్ట్రాటజీని. అలాగా నిఖిల్ అయితే స్ట్రాంగ్, నువ్వు యు ఆర్ మై బడ్డీ అంటాడు. నెక్స్ట్ సీత వచ్చి ఒక సిస్టర్, ఒక అన్నలాగా ట్రీట్ చేసి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టమ్మా అంటాడు. దాని తర్వాత వచ్చి నబీలు, సోనియా అయితే వీళ్ళు నబీల్తో చాలా క్లోజ్గా అయిపోయాను అని చెప్పి అంటాడు అనమాట. ఇంకా సోనియాతో వచ్చి ఏదో ఒకటి చెప్తాడు, నాకైతే అసలు అది ఎక్కడ కూడా ఎక్కల ఫస్ట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో
మనకి సండే ఎపిసోడ్ అయితే ఫన్ డే ఎపిసోడ్, కానీ నాకైతే ఆ మొత్తం ఫన్ లాగా అనిపించింది, కానీ అది ఏమనిపించలేదు. మ్యాటరే లేని ఎపిసోడ్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.